అసలు రాహుల్ గాంధీకి ఏమైంది? అసలు తన శక్తిని ఎందుకంతా కోల్పోతున్నాడు? కాంగ్రెస్ పార్టీ కనుక భవిష్యత్తులో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ. ఒక రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తకున్న పట్టుదల కూడా లేకుండా పోయింది. రాహుల్ గాంధీ ఇంతకుముందు అమేఠీలో పోటీ చేసి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలు చెందాడు. కానీ ఓడిపోయినా సరే ఖచ్చితంగా అమేఠీ నుంచి పోటీ చేయాలి. ఎందుకని చెప్తే అక్కడ ప్రత్యర్థి పార్టీ బీజేపీ కాబట్టి, బీజేపీపై పోరాడుతున్నాడు కాబట్టి బీజేపీపై గెలుస్తేనే రాహుల్ గాంధీకి పరువు దక్కుతుంది. కానీ పూర్తిగా మళ్ళీ ఏ విధంగా అయినా కానీ స్మృతి ఇరానీ చేతులు ఓడిపోతా అని అనుకున్నాడేమో. పూర్తిగా అమేఠీని వదిలిపెట్టి కేరళకు వచ్చి వాయనాడు నుంచి పోటీ చేస్తున్నాడు. వాయనాడులో కూడా సిపిఐకి చెందిన అన్ని రాజాపై పోటీ చేస్తున్నాడు. ఇక్కడ కూడా సేమ్ మహిళా అభ్యర్థి. నిజానికి కాంగ్రెస్కు కమ్యూనిస్ట్ పార్టీకి మిత్రపక్షము ఇవి రెండు అయినా కూడా అన్ని రాజాపై గెలవడానికి రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పట్టేలాగా ఉన్నాయి. ఇంతలా రాహుల్ గాంధీకి భయపడితే భవిష్యత్తులో అసలు ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిపై నమ్మకం పోతుంది ఖచ్చితంగా.